వెల్కమ్ బ్యాక్ టు కుమారి కిచెన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇవన్నీ ఓలిగలు. మాకు ఉగాది స్పెషల్ ఓలిగలు చేసుకోవడం చాలా అందరూ కూడా ఇష్టంగా చేసుకుంటామన్నమాట. మన జీవితంలో వచ్చే కొత్త సంవత్సరం కదా, ఓలిగలతో స్వీట్తో ముందు స్టార్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే నేను మైదా తీసుకున్నానండి. 2 కప్పులు మైదాని, అలాగే చిటికెడంతా పసుపు, చిటికెడు సాల్ట్ వేశాను. సాల్ట్ వేయడం వల్ల తినేటప్పుడు స్వీట్ అనేది ఏవీ కాకుండా ఉంటుందన్నమాట. పిండి అంతా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. పిండి అంతా కలిపేసుకుంటే పిండి కలిపేటప్పుడే సాఫ్ట్నెస్ తెలిసిపోతుంది. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఒలిగలు వస్తాయన్నమాట. బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా పిండిని కలిపి పెట్టుకోవాలి. మనం పప్పు కన్నా ముందే ఈ పిండి కలిపి పెట్టుకున్నామంటే మినిమం అరగంటన్నా ఈ పిండి నానాలి. అప్పుడే మనకు ఓలిగ తినేటప్పుడు, అలాగే చేసేటప్పుడు ఇబ్బంది పెట్టదు, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి, పిండి కలిపి పక్కన పెట్టుకున్నాక మనము శనగపప్పులో ఏమన్నా రాళ్ళు మట్టి భూమిలో పడినట్టు కదా, రాళ్ళు మట్టి ఉన్నాయేమో గమనించి మంచిగా కడిగి కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్లు రానివ్వాలి. 4 విజిల్లు రాగానే గ్యాస్ కట్ చేసుకొని గాలి తీసేసి ఇలా చిల్లులు గంటలో వడపోసుకోవాలి. పప్పు చూస్తే నడివిస్తు ఉండాలి, కొంచెం నడుము గట్టిగా ఉండాలి. అలా ఉంటేనే పప్పు కరెక్ట్గా ఉడికినట్టు. మనకు దంచేటప్పుడు పూర్ణం కూడా ఇబ్బంది పెట్టదు, చాలా బాగుంటుంది. పూర్ణం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనం ఓలి చేసేటప్పుడు ఇరిగిపోకుండా సాఫ్ట్గా బాగా వస్తుంది. ఫస్ట్ బెల్లం దంచుకోవాలి. బెల్లం అనేది మంచిగా మీ టేస్ట్ తగినంతగా దంచుకోవాలి. టేస్ట్ అంటే కిలో శనగపప్పు తీసుకుంటే కిలో బెల్లం తీసుకోవాలి. మనం కిలో శనగపప్పు తీసుకుంటే 1.5 కిలో పప్పు అవుతుందన్నమాట. ఉడికాక ఉబ్బుతుంది శనగపప్పు. అందుకు కాబట్టి ఖచ్చితంగా కిలో శనగపప్పు, కిలో ఖచ్చితంగా బెల్లం తీసుకోవాలి. అలాగే కిలో మైదా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దీని కొలత. మీరు తినేవాళ్ళు ఉంటే 2 యాలక్కాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో యాలక్కాయలు ఇష్టపడరని నేను క్లిప్ చేసేసాను. పిండిని అంతా కొంచెం గరిటెతో ఎగదోసుకుంటూ చుట్టూ పిండిని మంచిగా దంచుకోవాలి. మీ ఇంట్లోకి ఇలా రోల్ లేకపోతే బెల్లాన్ని అనేది మంచిగా తుడుము పట్టుకొని 1 బై 1 మిక్సీలో కొంచెం గరిటెతో కలబెట్టుకుంటూ పొడిగా పెట్టేసుకోండి. పిండి మరీ జిగటగా లేకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదిగో నేనైతే మొత్తాన్ని దంచేసాను. కరెక్ట్ క్వాలిటీలో వచ్చింది. ఇలా వస్తే సరిపోతుంది. పిండిని కొంచెం కొంచెంగా మొత్తం తోడేసుకోండి. పిండి అంతా ఒక సపరేట్ బౌల్లో వేసేసుకోండి. ఇంకా కొంతమంది అయితే పాకం తెలుసుకోవాలి, మళ్ళీ హీట్ చేస్తారు, అది టేస్ట్ మారిపోతుంది. ఇలా చేసామంటే మంచిగా ఉంటాయి. మా ఊరు స్పెషల్ ఇలాగే చేస్తాం మేము. ప్రతిది కూడా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మధ్యలో ఈ పిండి అంతా గోధుమ పిండితో కవర్ చేసేయాలి. ఈ మైదా అంతా క్లోజ్ చేసేయాలన్నమాట, పూర్ణాన్ని బయటికి రానియకుండా. పైన వచ్చేసి కొబ్బరి వేసి గసాలు, పైన గసాలు వేసుకొని పిండిని బాగా ప్లేస్ చేసుకోవాలి. గసాలు వేయడం వల్ల ఏమవుతుందంటే తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చకపోతే క్లిప్ చేయండి. చూసేదానికి కానీ తినేదానికి కానీ గసాలు కొబ్బరి పొడి వేసామంటే చాలా బాగుంటుంది. ఇదో ఇలా బాగా చేత్తో అంటూ ఉంటేనే బాగా వస్తుందండి. ఇలాంటి పేపర్ తీసుకోండి. పేపర్ మీద అయితే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు. చేతికి ఏమాత్రం అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. ఒకవేళ చేత్తో అండం రాలేదు అనుకుంటే కినా పైన పేపర్తో క్లోజ్ చేసేసి ఇలా మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, 4 మూట్ల చక్కగా మెదిపేసుకొని చపాతీలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. తీసేటప్పుడు కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. పేపర్తో అలాగే వేసేసి తీసేయచ్చు. చూడండి, ఎక్కడ పేపర్కి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఓలిగలు. ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఆడపిల్లలంటే వంటే కదా ఫస్ట్. ఇంకొకటి చూపిస్తాను మీకోసం. పిండిని ఫస్ట్ తీసుకొని 4 మూపులా అలా చేత్తో ప్లేస్ చేస్తే బాగా మనకు కొంచెం రేకు మందంగా వస్తుంది. ఇప్పుడు ముందు చేసుకున్న పూర్ణం మధ్యలో పెట్టేసి పిండి బయటకు రాకుండా 4 మూట్లు చక్కగా క్లోజ్ చేసేయాలి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె ఎక్కువగా పడితేనే ఈ ఓలిగలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక పక్క నూనె వేసి మంచిగా కలుసుకొని రెండో వైపు కూడా తిప్పుకోవాలి. క్లోజ్ చేశాక కొంచెం నూనె వేసుకొని మనం ముందులాగానే కొబ్బరి కొంచెం గసాలు పైన అంటించుకొని చేత్తో బాగా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు పేపర్ వేయాలి. పేపర్ వేసి 4 మూట్ల చేత్తో ఫ్లెష్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది. పేపర్ వేసి ఇంకా శుభ్రంగా మనకు నచ్చినట్టు చపాతీ కర్రతో రుద్దేసుకోవచ్చు. ఇంకా చేసేవాళ్ళు ముందు నుంచి ఎప్పటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళైతే చేత్తోనే, చపాతీ కర్ర కన్నా చేత్తోనే మంచిగా వస్తుంది. 1 బై 1 ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇది ఇప్పుడు దాకా చపాతీతో చేసాగా, ఇప్పుడు చేత్తో చూపిస్తాను, ఒకసారి చూడండి. పిండిని ఇలా వెష్ చేసి నేనైతే చేత్తోనే ఎక్కువగా అద్దుతాను. ఎందుకంటే నాకు చాలా కాలం నుంచి అలవాటు ఉంది కాబట్టి చేత్తోనే మంచిగా వస్తుంది నాకు. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసి చేత్తో మనం ఎలా అంటే ప్లస్ చేస్తే అలా వస్తుంది. చేత్తోనే పర్ఫెక్ట్గా వస్తుంది.
కొంచెం నూనె వేసి పైన బటర్ పేపర్ వేసి చేత్తో ఎలా తిప్పితే అలా వస్తూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో స్పెషల్ అయితే మేము ఇలా చేస్తున్నాం. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి మా ఇంట్లో ఇలాగే చేసి పెడతాను. 1/4 చేత్తోనే మంచిగా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చపాతీ కర్రలు చేత్తోనే బాగా వస్తుంది అనమాట. ఇలా మంచి పేపర్ వేసుకొని మనం చేత్తో ఎంత బాగా అంటుంటే అంత ఎల్లడిపుగా సాగుతూ బాగా వస్తుంది అనమాట. మనం వేసే గసాలు అలాగే కొబ్బరి పొడి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా తీసేసుకొని ఏమాత్రం పేపర్ కంటుకోకుండా చక్కగా వస్తుంది. పైన కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇరువైపులా మంచిగా కాల్చుకున్నామంటే వేడివేడిగా ఓలిగలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఒకవేళ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం కామెంట్ చేయండి. చూస్తున్నారుగా, సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. దగ్గుకు